దేవుని మహాకృపను బట్టి గత శనివారం నుండి ఈ శనివారం వరకు ఆయన కృపారెక్కల నీడ కింద మనల్ని భద్రపరిచిన దేవత దేవునికి వందనాలు. రాత్రంతా సుఖనిద్ర నుంచి చురుకైన మెలకుతో ఆయన పాస్ సన్నిధిలో ఈ ఉదయకాలమున ఈ ప్రాతకాలంలోనే ఆయన కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానం ధ్యానించుటకు గాను 4737 దినానికి నడిపించిన దేవాతి దేవునికి ఎంతో వందనస్తులం. ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా మనం దేవుని వాక్యం చేత తడబడుతున్నాం. దేవుని మహాకృప ఎవరికి లేని భాగ్యము మనకు క్రీస్తు యేసులో ఈ ఉదయకాలమున ప్రతి ఉదయకాలమున అనుగ్రహిస్తున్న దానాన్ని బట్టి వందనాలు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా దైవజనుల్ని మనకు అనుగ్రహిస్తూ వారి ద్వారా నూతనమైన సంగతులు తెలియజేస్తున్న దేవునికి వందనాలు. ప్రారంభం చేసుకుందాం. సర్వోన్నత మహిమా స్వరూపి అనంతుడా ద్వితీయుడా ప్రాణనాథుడా స్తోత్రములు నానా ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి మా హృదయం మా కృతజ్ఞత స్తోత్రములు జవాబలము సమర్పిస్తున్నాం. ఉదయకాలములే ఇలాగూ మేమందరం నీ సన్నిధిలో చేరి నిన్ను జ్ఞాపకం చేసుకుని స్తుతించే కొనుక్కున్న భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. నిజం యాపను మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని నిర్వివాహంగా జరిగిస్తున్నందుకు స్తోత్రములు. ఈ కూడికకు ఆది అంతమై మీరే ఉండి చక్కగా నడిపించి మిమ్మల్ని మీరు మహేపరుచుకోండి. ఇతరమంతటా మీ కృపలు మమ్మల్ని భద్రపరచమిలో ప్రార్థిస్తున్నాం. మీరు మాకు దయచేసి చేసిన నిత్య రక్షణ పాప క్షమాపణ పరలోక భాగ్యమును బట్టి నిత్య జీవమునకే స్తోత్రం చెల్లిస్తూ అడిగి ఉంచిన కంటే అత్యధిక దయచు మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు మరేదాస్ గారు ఇంజనం పాడు దయచేసి పాట పాడండి. నా జీవితం నీ కోరకే, నా జీవితం నీ సేవకే, నా జీవితం నీ కోరకే. 727 పాట. నా జీవితం నీ సేవకే, నీ సేవలు వాడుము ప్రభువా. నా జీవితం నీ కోరకే, నా జీవితం నీ సేవకే, నా జీవితం నీ కోరకే, నా జీవితం నీ సేవకే. సంవత్సరములు జరుగుచుండా నీ సేవను వర్ధిల్ల చేయుము. సంవత్సరములు జరుగుచుండా నీ సేవను వర్ధిల్ల చేయుము. నా రక్షణకర్తయైన ప్రభువా, నీ యందు నేను ఆనందింతున్. నా రక్షణకర్తయైన ప్రభువా, నీ యందు నేను ఆనందింతున్. నా జీవితం నీ కోరకే, నా జీవితం నీ సేవకే, నా జీవితం నీ కోరకే, నా జీవితం నీ సేవకే. యెహోవాయే నా బలము, యెహోవాయే నాకాశ్రయం, యెహోవాయే నా బలము, యెహోవాయే నాకాశ్రయం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును.
నా జీవితం నీ కొరకే, నా జీవితం నీ సేవకే, నా జీవితం నీ కొరకే, నా జీవితం నీ సేవకే, నా సమస్తము నీ కొరకే, నన్ను నీ సేవలు వాడుము ప్రభువా, నా సమస్తము నీ కొరకే, నన్ను నీ సేవలు వాడుము ప్రభువా, నా జీవితం నీ కొరకే, నా జీవితం నీ సేవకే. వందనాలు అంకుల్, థ్యాంక్ యూ. చాలా వందనాలు. ఇప్పుడు మన మధ్య దైవజనులు జోయల్ అబ్రహం గారు షార్జా నుండి ఉన్నారు. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి సహోదరులు కేజే రూఫస్ కుమార్ గారు ఉన్నారు. వారు వాక్యం అందించక మునుపు వాక్యం కొరకు దైవజనుల కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, పరలోకమందున్న మా గొప్ప తండ్రి, అనుదినము ప్రతి ఉదయం ఈ రీతిగా మాకు వాక్య ధ్యానాన్ని దేవాని ఆత్మ ద్వారా అందిస్తున్నందుకు స్తోత్రం. ఈ సమయంలో కూడా ప్రభువా, మన జోయల్ అబ్రహం అంకుల్ తండ్రి నాన్న వాక్యము అందిస్తూ ఉంటుండగా నా దేవా, మాకు కావలసినటువంటి ఆత్మీయ స్థిరత్వం కలిగిన వాక్యాలు అందిస్తుండగా నీకు స్తోత్రములు. మాకు ఏ ఆటంకము లేకుండా మేము వినడానికి ప్రభువా మా అందరికి కృప చూపండి ప్రభువా. వేరే సమస్త విషయాల్లో మహిమ పొందమని నీ ఆత్మ ద్వారా మాకు వినిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ఇప్పుడు దైవజనులు మనకి సిరీస్ ప్రకారంగా 53వ భాగం దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ గురించి 53వ భాగం మాట్లాడబోతున్నారు. మనం అందరం శ్రద్ధగా మీట్లో ఉండి విందాం. అందరికి వందనాలు. మరియు విశేషంగా మెసెంజర్స్ అయిన జోయల్ అబ్రహం గారికి, కేజే రూఫస్ గారికి వందనాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ టేక్ యువర్ ఓన్ టైమ్ అన్న, అప్ టు 6 నాకు. Warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ఈ త్వరలో రానైనటువంటి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. God has granted us one more day on this universe so that we could be able to listen to God's voice, follow God's word. ఈ యొక్క భూలోకంలో దేవుడు మరి యొక్క తరుణాన్ని, మరి యొక్క దినాన్ని మనకు దయచేశాడు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి. As we continue our study on the primary theme of the glory of God, దేవుని మహిమ అనేటువంటి ప్రాథమికమైనటువంటి మన యొక్క అంశాన్ని గురించి మనం ధ్యానిస్తుండగా we are entering into the specific theme of Olivet Discourse of our Lord Jesus Christ. ఈ యొక్క దేవుని మహిమను గురించినటువంటి అంశాన్ని కొనసాగిస్తూనే యేసుప్రభు వారి ఒలివల కొండలపైన చేసినటువంటి ఆ యొక్క ప్రసాన్ని గురించిన ప్రత్యేక అంశాన్ని గురించి మనం గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. As you have started few weeks ago, we are continuing the study as it's one of the pivotal aspects of the whole theme of redemption. విమోచన గురించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని, ఆ యొక్క వర్తమానాన్ని గురించి ఈ యొక్క ఒలివల కొండలపై యేసుప్రభు వారు చేసినటువంటి ఆ ప్రసంగం ద్వారా అనేక పాఠాలు మనము గత కొన్ని వారాలుగా నేర్చుకుంటూ వస్తున్నాం. It is equally important for Lord Jesus when he was talking about the redemption of the church, the saints, and also the redemption of Israel. ఇశ్రాయేలు యొక్క విమోచన గురించి, అలాగే సంఘము విశ్వాసుల యొక్క విమోచన గురించి ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో ఆయన మదిలో ఉంచుకొని ఆయన ఇచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. Centering our attention on Matthew's Gospel 24 and 25, our study is all about in connection to what Lord Jesus spoke at the Olivet Discourse. ఒలివ కొండపైన యేసు ప్రభువారు చేసిన ప్రసంగంలో
24, 25 అధ్యాయాలు ఆయన చేసే ప్రసంగాల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఆయన ఇచ్చినటువంటి జవాబుల ద్వారా మనం కొన్ని అంశాలు ధ్యానిస్తూ వస్తున్నాం. By the grace of God, last time he spoke about the timeline of dispensation and talking about the age and the era matters very much. గత వారంలో మనం ధ్యానిస్తూ వచ్చాము. ఈ యొక్క మనము భూలోకాన్ని చూచినప్పుడు ఆ యొక్క కాలం అంటే ఏంటి? కాల పరిమితి అంటే ఏంటి? ఆయా కాల పరిమితిలో దేవుడు ఏ విధంగా తీర్పులు తీర్చి వచ్చాడో ఆయన దైవ సంకల్పాలు వీటిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. One more time, I just take 1 or 2 minutes, a reminder for us to know the outline, the position, the context, and then enter into the in-depth study. ఒక విషయాన్ని మరొకసారి ఒక 2 నిమిషాలు నేను తీసుకొని వాటిని గురించినటువంటి వివరణను మీకు తెలియజేస్తూ తర్వాత మన యొక్క ధ్యానాన్ని కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. So as we are approaching Matthew's Gospel 24-25 in comparison with the book of Revelation, ఈ యొక్క మత్తయి సువార్త 24, 25 అధ్యాయాన్ని మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంతో సరిపోల్చుకొని చూసుకుంటూ మనం ధ్యానిస్తున్నాం. let's keep the position about where the church is. The church is already raptured and taken, and then comes the study all about from Matthew's Gospel. Then it will be easier for us to go through the flow as led by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటువంటి రీతిలో మరి ఏ విధంగా అప్పటికే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి ఆ యొక్క విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ విషయాల్ని మనం ఇప్పుడు కొనసాగించబోతున్నాం. After the church age, that is talking about the rapture, then comes the tribulation. సంఘ కాలము తర్వాత ఆ సంఘం ఎత్తబడటం, తర్వాత శ్రమల కాలం ఇవన్నీ కూడా ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. Then comes the 4 horsemen spoken in Revelation chapter 6 and also in connection to Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దానికి సమాంతరంగా ఉండేటువంటి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినటువంటి 4 గుర్రముల గురించినటువంటి ప్రస్తావన, వాటి అర్థాల గురించి మనం ధ్యానిస్తున్నాం. Then comes the rule of Antichrist. తర్వాత అంత్యక్రీస్తు ఏ విధంగా రాబోతున్నాడు అనేటువంటి అంశాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. Then the second coming, తర్వాత ఆయన యొక్క రెండవ రాకడ, followed by millennium, తర్వాత యేసు ప్రభువారి 1000 ఏళ్ల పరిపాలన, followed by the final judgment, తర్వాత ఆయన ఇచ్చేటువంటి అంతిమ తీర్పు, and the eternal state, the glorious of God. తర్వాత ఆయన నిత్య మహిమలో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యము. This is the plan of how, this is the structure of how the word of God is portrayed for us. ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు లేఖనాలన్నీ కూడా ఈ విధంగానే చక్కగా చిత్రీకరించబడ్డాయి. So from chapter 24, from verse 4 to 28 is all about the period of tribulation. 24వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం నుంచి 28వ వరకు మనం గమనించినప్పుడు ఆ శ్రమల కాలాన్ని గురించినటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. And that's going to be our study for the next few weeks. కొన్ని వారాలు మనము వీటిపైన మనము మన యొక్క ధ్యానాన్ని కొనసాగించబోతున్నాం. Once again, we're going to read the verse, chapter 24, from verse 5, 6, and 7. And verse 8 says, "These are the beginning of sorrows." What are they? కాబట్టి 4, 5, 6, 7 వచనాలు చదువుతూనే అక్కడ 8వ వచనంలో రాసినటువంటి ఒక వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించుకుందాం. అప్పుడు ఇవన్నీ వేదనలకు ప్రారంభము అనేటువంటి మాట. As we continue our study, you can just read now. నాలుగో వచనం, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. So as we notice here carefully, there are few things given here in that Oliver discussed, which is called as Jesus gave them general signs. మనము ఈ యొక్క వచనాలు గమనించినప్పుడు కొన్ని అంశాలు ఆయన ప్రస్తావిస్తూ యేసు ప్రభు వారు
చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను 4-5గా మనం చూడగలం. 4 to 14 is general signs, and then 15 to 28 they are special signs. 29 to 31 they are spectacular signs. 1-14వ వచనం వరకు ఆయన సామాన్యమైనటువంటి సూచనల గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. 15వ వచనం నుంచి ఆయన కొంచెం తీవ్రతరమైనటువంటి ఆ యొక్క శ్రమల గురించి మాట్లాడుతూ వచ్చారు. 28 నుంచి చాలా భయంకరమైనటువంటి రాబోయేటువంటి శ్రమల గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. Spectacular sign which talks about the triumphal coming with power and great glory. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చివరిగా ఆయన రాసినటువంటి మాట మనం చూసినప్పుడు ఏ విధంగా ప్రభు ఆర్భాటముతోను మహాదూత శబ్దముతోను ప్రభు ఆయన దిగి వస్తాడో ఆ విషయాలతో ఆయన ముగిస్తూ వచ్చాడు. And you can also orient this study leaning on the phrase Jacob's trouble, which talks about Israel. ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క జీవిత చరిత్రలోని యాకోబు యొక్క శ్రమలను వాటిని మనం సరిపోల్చుకొని ఈ యొక్క వాక్య భాగాల్ని మనము ధ్యానించవచ్చు. So now our study is going to be focused on Revelation chapter 8 and also in comparison with Matthew's Gospel chapter 24. కాబట్టి మన యొక్క ధ్యానము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోని కొన్ని వచనాలు వాటిని సరిపోల్చుకొని చూచుకుంటూ ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని కొన్ని మాటల్ని మనం చూసుకుందాం. In comparison, we're going to study one by one. వీటిని పోల్చి చూసుకునేటప్పుడు ఒకటొకటిగా మనం చూసుకుందాం. Last week itself we started, so I'm not going to go back to the introduction again. పోయినసారి మనము ఈ యొక్క పరిచయ వాక్యాలు విన్నాం కాబట్టి తిరిగా వాటి వైపు నేను వెళ్ళాలని ఆశపడడం లేదు. Notice carefully there it is talking about in chapter 6. The first thing is, I saw and behold, verse 2, a white horse. 6వ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనించండి. 2వ వచనం మనం చూసినప్పుడు ఇదిగో నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పెట్టుకొని కూర్చుండి ఉండెను అనేటువంటి మాట. So notice very carefully here it is talking about the white horse, so we need to properly interpret it for our better understanding. మనము చక్కగా అర్థం చేసుకోవటానికి ఈ తెల్లని గుర్రము అని రాయబడినటువంటి యొక్క మాటను గురించి కొంచెం లోతుగా ధ్యానించవలసినటువంటి అవసరం ఉంది. You know very well that here it is also talking about opening the seal. ఇక్కడ ఇంకోటి మనము గమనించవచ్చు, ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు అనేటువంటి మాటలు. So here seal talks about something which is kept in authority. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకునేది కొన్ని ఆయన అధికారముతో ఆయన దాచబడి ఉంచినటువంటి వాటిని అవి సూచిస్తూ ఉన్నాయి. In our course of our study we will be moving into these areas. మన యొక్క ఈ యొక్క ధ్యానమును మనం కొనసాగిస్తున్నప్పుడు ఆ యొక్క వివరాలు కూడా మనం తెలుసుకుంటాం. First verse says, I saw when the Lamb opened one of the seal, and I heard it as if it were the noise of thunder, one of the four beasts saying, come and see. కాబట్టి 6వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అనేటువంటి మాట. So the 4 horses come forth as the first 4 seals are broken. మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క 4 గుర్రాల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ రాయబడి ఉంది. Notice carefully, last time we read Zechariah chapter 1, 8 to 17, and also Zechariah chapter 6, 1 to 8, we read it. మనము గత వారంలో జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 8 నుంచి చదివాం. అలాగే 8వ అధ్యాయం 16వ వచనం నుంచి వరకు కూడా మనం చదువుకున్నాం. And notice carefully, we've already started talking about God's judgment on corrupt and evil world system and the ungodly ones. ఏదైతే దైవ సంబంధం కానిదిగా ఉన్నటువంటి ఈ యొక్క దుష్ట లోకాన్ని గురించి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనం గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. So now the most important thing for us to understand, whenever we hear about white, we start wondering about, oh, who is this white referring to? మనం చాలా సార్లు గమనించినప్పుడు తెలుపు రంగును మనం చూసినప్పుడు ఎవరు వీరు ఇంత తెలుపుగా ఉన్నారే అని తెలుపుని గురించినటువంటి సదభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. And also the word, whenever we hear about I saw a white horse, horse refers to what? Last time we looked into it. మనం గత వారంలో కూడా చూసాం,
గుర్రము అనేది ఏంటి? అది భౌతికమైనది కాదు. అది గుర్రాని సాదృశ్యం మాత్రమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. So we looked into it, also talks about a personality. అది ఒక వ్యక్తిత్వానికి సూచనగా ఉందని కూడా మనం గత వారంలో దాని గురించి ధ్యానించాం. So here you can see the word white is a counterfeit righteousness. మనం జాగ్రత్తగా చూచినప్పుడు ఈ యొక్క తెల్లని గుర్రము అని చూచినప్పుడు ఆ యొక్క సమాధానానికి ఒక నకిలీ సమాధానంగా మనం దాన్ని గుర్తించవలసి ఉంది. The word white has some 4 or 5 features we have to which should captivate our mind. కాబట్టి ఈ యొక్క తెల్లని అనేటువంటి ఆ మాట, ఆ రంగు మనకు 4-5 విషయాలు మన యొక్క మదిలోకి అవి రావాల్సి ఉంది. For little more clarity only, it is the verse 2 itself clarifies us with 2 features. కాబట్టి ఆ యొక్క స్పష్టత కొరకు మనం చూచినప్పుడు 2వ వచనంలోనే మనకు కొన్ని సమాచారం మనకు దొరుకుతుంది. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. You can see the 2-3 features have been given, but let me just highlight there are many other aspects which are important for us, gathering it from the other aspects of the scripture. లేఖన భాగాల్లో ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 2-3 ఇవ్వబడ్డాయి. అలాగే లేఖన భాగాల్లో కాకుండా చారిత్రాత్మకంగా ఇవ్వబడినటువంటి ఇంకొన్ని దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. The first thing you see about the picture of white is the word W, the alphabet W talks about worldwide deception. మనము ఈ యొక్క వైట్ అనేటువంటి పదము, తెల్లని అనేది WHITE మనం చూసినప్పుడు W అనేటువంటి పదము వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఆ యొక్క అశాంతిని గురించి అది సూచిస్తుంది. Jesus himself speaks in Matthew's Gospel 24. The first sign is what? It is deception in verse 5 and 6. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ యొక్క శిష్యులు అడిగినటువంటి మాటకు సమాధానం చెప్తూ ఆయన చెప్పినటువంటి మొదటి సూచన, మీరు మోసపరచబడకుండా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట 6-7 వచనాల్లో మనం చూస్తాం. Take heed that no man deceives you, for many will come in my name. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మిమ్మును మోసపరిచెదరు. Next, look into 2 Timothy 4 verse 3, the next feature or the trait. 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం గమనించినప్పుడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక. So here it's talking about human-centered religion. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు మనుష్యులకు అనుకూలమైనటువంటి మత సంబంధమైనటువంటి హితబోధ అనేటువంటి మాట. They will not endure sound doctrine, but according to their own desire. వారి యొక్క సొంత స్వకీయ దురాశల చేత వారు ఇవ్వబడతారు, కానీ నిజమైనటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఉండరు. Thirdly, let's look into Matthew's Gospel 24:24. తర్వాత మూడవదిగా మత్తయి సువార్త 24 మనం చూసినప్పుడు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. Imitation of I refers to imitation of Christ, but it is false Christ. ఐ అనే పదం మనం చూసినప్పుడు క్రీస్తును అనుకరిస్తూ వస్తారు, కానీ నిజమైనటువంటి క్రీస్తు కాదు. Next, let's move on to 1 Thessalonians 5 verse 3. I have figured out few verses which will be relevant for us as we read them one by one. నేను కొన్ని వచనాలు కూర్చిపెట్టాను. ఏం చేతనంటే ఇవి మనం జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకోవటానికి. T talks about temporary peace. టీ అనేటువంటిది టెంపరరీ పీస్ గురించి, అప్పటికప్పుడు కలిగేటువంటి శాశ్వతము కానటువంటి సమాధానము. He comes like as if he's going to give peace. Look at the verse, what it says. 1 Thessalonians 5 verse 3. 5వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటిస్తుంచును, వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. When they say, notice that, when they say peace and safety,
Then sudden destruction come upon them as travail upon a woman with child, and they shall not escape. Talking about the travail. ఇక్కడ జాగ్రత్తగా చూసినప్పుడు లోకులేమో నెమ్మదిగా ఉంది, భయం లేదు అని చెప్పుకునేటువంటి ఆ పరిస్థితుల్లో జరిగేటువంటి ఆ యొక్క గొప్ప నాశనకరమైన ఆ యొక్క తటస్థించడం మనం చూస్తాం. Then let's also read in the same book, chapter 2, verse 3 and 4, exalting false authority. ఇదే పుస్తకంలో నుంచి 2వ అధ్యాయం Verse 3 and 4. 3-4 వచనాలు. ఏలయనగా మా బోధ I think కపటమైనది. let's go to 2 Thessalonians. That's a better one. Yeah, 2 Thessalonians. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక Chapter 2, verse 3 and 4. 2వ అధ్యాయము 3వ వచనము. పాప పురుషుడు బయటపడితేనే కాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. Notice carefully. Who opposeth and exalteth himself. You see that? అది జాగ్రత్తగా మనం చూసినప్పుడు తనకంతటి తానుగా తను హెచ్చించుకొనుచు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. That is referred to verse 3, man of sin will be revealed. కాబట్టి అది 3వ అధ్యాయంలో రాసిన విధంగా పాప పురుషుడు బయలుపరచబడతాడు అనే దానికి The అర్థం son of వస్తుంది. perdition will be revealed. అక్కడ గమనించినటువంటి మాట మనం చూస్తే అది పాప సంబంధమైన పురుషుడు, నాశన పుత్రుడు అనేటువంటి మాట. So I would easily, for the sake, simple way of teaching these kind of prophetical truths, I have lined it in such a way easy for the youngsters to learn as these 5 areas or the 5 features which is emphatic for us to understand about. White refers to counterfeit righteousness. కాబట్టి ఈ తెల్లని అనేటువంటి ఆ రంగు అది ఒక నకిలీ దానికి సంబంధించింది. కాబట్టి యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి, మనమందరం కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి నేను కొన్ని వచనాలని చాలా జాగ్రత్తగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. So the first thing is about, we clearly saw, it's worldwide deception. మొట్టమొదటిగా మనం చూచింది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి గొప్ప హింస, Human centered religion, మనుష్య సంబంధమైనటువంటి మతాలు, imitation of Christ which is false, ఏదైతే క్రీస్తును అనుకరించేటువంటి అబద్ధ క్రీస్తులు, అది a తప్పుడు బోధ, temporal peace which sweeps the lives of many, చాలా మందిని తాత్కాలికమైనటువంటి ఆ యొక్క సమాధానము ఈడోబడి తీసుకుని వెళ్ళటం, and exalting false authority by deceptive lying and self-exaltation. వారి యొక్క సొంతం తమను హెచ్చించుకొనుచు వారు చేసేటువంటి అబద్ధపు బోధ. So notice this picture. So who is this going to be in the White House? White horse. మరి జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క తెల్లని గుర్రం పైనటువంటి ఈ వ్యక్తి ఎవరు? Daniel chapter 9:27. దానియేలు As the writer గ్రంథము 9వ portrays a అధ్యాయం. picture. Daniel దానియేలు 9, గ్రంథం 9. Yes, Yeah. chapter 9, 9:27, please. 27వ వచనం. అతడు ఒక వారములకు అనేక నిబంధనలను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. So prophetically, Daniel portrays a picture which is very clear. Last time also we read Daniel 9:27. మనము గత వారంలో కూడా చదువుకున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ప్రవచనాత్మకంగా దానియేలు పలికినటువంటి మాటలు అవి. Let's read also Daniel 8:25. 8:25వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును, అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొనును, క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును, ఇతడు రాజాది రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. So Gabriel, the angel, explains the vision clearly to Daniel the prophet.
అనేటువంటి దానియేలుకు తనకు వచ్చినటువంటి దర్శనాల గురించి దేవుని యొక్క దూత చక్కగా వివరించినటువంటి ఆ యొక్క తీరును మనం ఇక్కడ చూస్తున్నాం. Little more clarity if required, Zechariah chapter 1 verse 6. ఇంకా కొంచెం దానికి స్పష్టత రావాలంటే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. My words, my statutes which I command my servants, thy prophet, did they not take hold of your father? And then he says, like as the Lord of hosts, though thought to do unto us according to our ways, according to our doing, so shall he dealt with us. And he talks about the horsemen among the mill. You see that from verse 7 onwards. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు, మరియు దర్యావేషీయులబడి యందు 2వ సంవత్సరమున రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనపడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రము, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రమును కనపడెను. Yeah, so he started talking in verse 4 about the kind of situation in which they were. The national repentance is required for the national Israel. Keep the picture in your mind. ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ఆ యొక్క దేశం అంతా కూడా వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసినప్పుడు, వారి దుర్మార్గులను, దుష్క్రియలను చూచి తిరుగుడని వారికి చెప్పేటువంటి ఒక వర్తమానాన్ని జకర్యా చేసినట్టుగా మనం చూస్తున్నాం. Right. So now we have gone through this primary aspect of talking about, so who is the one? This is Antichrist, none other than Antichrist. కాబట్టి ఎవరు ఈ వ్యక్తి అని మనం చూసినప్పుడు ఎవరో కాదు, అంత్యక్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Let's move to the next one now. Again, Revelation chapter 6. తర్వాత మరి ఇంకొక విషయానికి వెళ్దాం. As we move into Revelation chapter 6, what is the second thing mentioned there in the scripture which is given for us in chapter 6? మనకు ఇవ్వబడినటువంటి ఈ లేఖనములో రెండవదిగా రాయబడినటువంటి మాటని మనం చూసినప్పుడు, notice carefully verse 3, and when he had opened the second seal, I heard the second beast say, come and see. 3వ వచనం, ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము. Yeah, the red horse and the rider represent a red, which is talking about blood, which refers to bloodshed and violence. కాబట్టి ఈ యొక్క ఎర్రని గుర్రము అనేటువంటి మనం చూసినప్పుడు అది చేసేటువంటి రక్తపాతాన్ని గురించి దాని సాదృశ్యంగా అది మనకు కనపడుతుంది. One stronger verse we will read, and then we will go in for 3 features. తర్వాత ఒక బలమైనటువంటి ఒక వాక్య భాగాన్ని చదువుకొని 3 అంశాల గురించి మనం ధ్యానించబోతున్నాం. Again, same Zechariah chapter 1 verse 8 is a classic passage. I saw by night, behold, a man riding upon a red horse. 8వ వచనం, రాత్రి ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనపడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రమును కనపడెను. So notice carefully, he's talking about a personality. Keep that in mind. It's not just a horse. He's not talking about horses and cattle. కాబట్టి గుర్రం అంటే గుర్రంగా మనం తీసుకోకూడదు, కానీ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు జకర్యా. That's why allegorical study, typological study is very important for us. కాబట్టి అందుచేత మనము ఈ యొక్క సాదృశ్య రూపకమైనటువంటి ఆ యొక్క ధ్యానము మనకెంతో అవసరం. He stood among the myrtle trees that were in the bottom. Behind him were there red horses, speckled and white. అక్కడ 8వ వచనంలో జాగ్రత్తగా చూసినప్పుడు, లోయలోనున్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నటువంటి అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనపడినట్టుగా జకర్యా రాసినటువంటి మాటలు. Verse 12 is telling, the angel of the Lord answered and said, O Lord of hosts, how wilt thou have mercy on Jerusalem, on the cities of Judah, against which thou hast had indignation these 70 years? మనము 12వ వచనం మనం చూసినప్పుడు జకర్యా పలుకుతున్నటువంటి మాట, యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా మీదను
కోపముంచి ఉన్నావు కదా, ఇంకా ఎన్నాళ్ళు కనికరింపయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణకరమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. And also the theologians have proved it that 8 to 11, when it's addressing, notice carefully here, it addresses, O Lord of hosts, how long, should be referring to, the Lord is probably referred to Christ Jesus. ఎన్నాళ్ళ మట్టుకు అనేటువంటి ఈ యొక్క మాటలు, ఎన్నాళ్ళ మట్టుకు కనికరింపయుందువు అనేటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు వేదాంత పండితులు కూడా చెప్పినటువంటి ఆ యొక్క మాటల ప్రకారంగా యేసు ప్రభు వచ్చేంత కాలం వరకు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. So the rider on the red horse is identified as the angel of the Lord interceding on behalf of Israel and Jerusalem to bring an end of the 70 years of God's judgment on one side. కాబట్టి 70 సంవత్సరాల దేవుని ఉగ్రత కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు గురించి ఈ యొక్క ఎర్రని గుర్రమును నడిపిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి సమాధానాన్ని తీసుకురావటానికి, వారిని కలపటానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. So here the red refers to 3 things. ఇక్కడ ఈ యొక్క ఎర్రని అనేటువంటి ఆ యొక్క రంగు 3 విషయాలకు అది సాదృశ్యంగా కనపడుతుంది. Revelation chapter 6 verse 4. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను, మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. So removal of peace, first thing. మొట్టమొదటిది సమాధానాన్ని పోగొట్టడం. So R refers to removal of peace. కాబట్టి ఆర్ అనే పదానికి సమాధానాన్ని, రిమూవల్ ఆఫ్ పీస్, సమాధానమును పోగొట్టేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. E refers to the escalation of violence. You see that? తర్వాత ఎస్కలేషన్ ఆఫ్ వైలెన్స్, ఈ అనేది మనం చూసినప్పుడు చాలా విస్తరించినటువంటి హింసను గురించి అక్కడ మాటలు మనం చూస్తాం. Matthew's Gospel, keep one finger on the Matthew's Gospel chapter 24 verse 7 again, so it's easy for us to refer to it for our study. కాబట్టి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని అలాగే ఒకవైపు మనం పెట్టుకొని ధ్యానిస్తున్నప్పుడు అది మనకి చక్కగా అర్థమవుతుంది. 24వ అధ్యాయం. Even Matthew's Gospel and also Mark's Gospel speaks about it, but let's take only these 2 passages right now. ప్రస్తుతానికి ఈ 2 వాక్య భాగాలు మాత్రం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. Verse 7. 7వ వచనం మనం చూసినప్పుడు, ఫస్ట్ పార్ట్, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. 24 verse 7, the first part, it talks about, yes, it highlights about violence. ఇక్కడ మనము 6వ వచనంలో కూడా చూసినప్పుడు హింసను గురించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తాం. Although the rumors of war have started, trouble has started, and then he said the nation shall rise against nation. You see that? కాబట్టి 6వ వచనం మనం గమనించినప్పుడు, జాగ్రత్తగా చూసినప్పుడు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి రాయబడింది. దాని తర్వాత జనము మీదకి జనం ఏ విధంగా లేస్తారు అనేటువంటి అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. And again you see in Revelation chapter 6 verse 4, the third thing mentioned there is, first it spoke about removal of peace, second it spoke about escalation of violence, third thing it speaks about destruction by the sword. వీటిని మనము సమాంతరంగా 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు, మనం చూసిన విధంగా ఏ విధంగా అయితే సమాధానం లేకుండా చేస్తాడో, ఆ తర్వాత అతనికి ఒక ఖడ్గం ఇవ్వబడింది, అతను చాలా హింసను ప్రబలుస్తాడనేటువంటి మాటలు మనం చూస్తాం. So notice carefully, so the second seal is open, and then heard the beast say, and what does it say is 3 things are so clear, which talks about the red horse and the characteristic trait of the red horse. కాబట్టి 3వ వచనంలో రెండవ ముద్రను విప్పినప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క ఎర్రని గుర్రము గురించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడే రాయబడ్డాయి. So notice what is happening here, it's on the earth, keep in mind. కాబట్టి మనసులో జ్ఞాపకం ఉంచుకోనండి, ఆ క్షణంలో ఈ భూలోకంలో ఏమి జరగబోతుంది అనేటువంటి అంశాలు ఇక్కడ రాయబడ్డాయి. About whom it's talking about, the Israel and the nations. ఈ వేటి గురించి రాయబడింది అనగా ఇశ్రాయేలు దేశాన్ని గురించి రాయబడినటువంటి మాటలు. Is it symbolic or literal? You have to keep in mind, it talks about symbolic, it refers to the red horse. కాబట్టి అది సూచన ప్రాయంగా రాయబడిందంటే నిజమే, అది సూచన ప్రాయంగా
ఇశ్రాయేలుకు సాదృశ్యంగా రాయబడినటువంటి మాటలే. So we have already seen that in Daniel chapter 7 verse 23 also the writer portrays a beautiful picture. అదేవిధంగా దానియేలు గ్రంథం 7:23 వచనంలో కూడా చాలా చక్కటి ఒక చిత్రీకరణ మనం చూడగలం. Always we have to refer to these three classic passages for us, or the books for us to understand in a better way. కాబట్టి మనం చక్కగా జాగ్రత్తగా మనం నేర్చుకోవటానికి దానియేలు గ్రంథము, జకర్యా గ్రంథము, తర్వాత ప్రకటన గ్రంథము పోల్చి మనం చూసుకుంటూ మత్తయి సువార్త 24వ అధ్యాయం ధ్యానించినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. Daniel 7 verse 23. 23వ వచనం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగని చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. Yeah. So here you can see from 17th verse, he talks about the 4 kings which come out of the earth, which talks about how they will be treated and what extent they will go, and what is their functional work is also mentioned there. 17వ వచనం నుంచి కూడా దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతమంది రాజులు వస్తారు, ఆ 4 రాజులు ఏ విధంగా పరిపాలిస్తారు, వారు ఏ విధంగా వారి యొక్క జీవితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. Here it is talking about they will devour the whole earth and shall tread upon it and break it into pieces. వారు ఏ విధంగా ప్రభుత్వం చేస్తారో కూడా 17వ వచనంలో చూసినప్పుడు వారు రాజ్యాధికారాన్ని ఇష్టం వచ్చినట్టుగా వారు రాజ్యమేలుతూ అన్నిటిని కూడా చిన్నాభిన్నం చేస్తారనేటువంటి మాటలు మనకి ఇక్కడ రాయబడ్డాయి. Again you can see in the book of Daniel itself, chapter 11, we don't have time to go through all the passages. Chapter 11 also, for your better understanding, you can read carefully. The whole chapter 11 talks about it. కాబట్టి అంతా మొత్తం చదవడానికి మనకి వాక్య భాగాన్ని సమయము సరిపోదు, కానీ 11వ అధ్యాయాన్ని మొత్తం ధ్యానించినప్పుడు అది మనం చక్కగా మొత్తాన్ని కూడా మనం గ్రహించగలం. Let's move to the next horse. It's spoken of in the next third seal of Revelation chapter 6 verse 5. కాబట్టి 3వ ముద్రను విప్పినప్పుడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. So here notice carefully, I behold and lo a black horse. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రము నాకు కనబడెను. And sat on him had a pair of balances in his hand. ఆ యొక్క నల్లని గుర్రము పైన కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. Now this itself takes longer time for us to study what it really means. దాని యొక్క లోతైనటువంటి అధ్యయనం మనం చూసినప్పుడు చాలా సమయం పడుతుంది. Notice carefully, I've just highlighted 4 important things, 1, 2, 3, 4, maybe 5 important things regarding the black horse. కాబట్టి ఈ యొక్క నల్లని గురించినటువంటి ఒక 5 అంశాల గురించి మాత్రమే నేను మీతో ప్రస్తావించి మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. Here it talks about the broken economic condition on the earth. కాబట్టి ఇది దేనికి సూచనగా కనపడుతుందంటే ప్రపంచంలో జరగబోయేటువంటి పతనమయ్యేటువంటి ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడుతుంది. Notice, very very important for us to understand this. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడుతుంది. See, the basic necessities of life will become scarce and the prices will be extremely high. కాబట్టి ఆ సమయంలో మనకు నిత్యావసర వస్తువులు మనకు అవసరమైనటువంటి కూడా ఎంతో కొరత ఏర్పడుతుంది. అలాంటి సమయము దానికి. Patiently you come with me, I will take you to some of the scriptures which clarifies this for us. కాబట్టి దీనిని స్పష్టంగా చూపించేటువంటి ఇంకొక వచన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. Ezekiel chapter 4 verse 16. Look at this. ఎహెజ్కేలు గ్రంథం 4:16. See, the word of God is so clear for us. We are not just reading just stories or history. మనమేదో కథలు లేదా చరిత్ర మనం చదవడం లేదు, కానీ లేఖన భాగాలు, సత్యమైనటువంటి లేఖన భాగాలను మాత్రమే మనం చదువుతున్నాం. That's why we're referring it back with the scripture for a scripture. కాబట్టి ఈ యొక్క లేఖనాలని ధృవీకరించడానికి లేఖనాల్లో నుంచే మనం సమాధానాన్ని వెతుక్కుంటున్నాం. 16వ వచనం ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారములను లేకుండా చేసినందున
వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు, నీళ్ల కొల్ల చొప్పున త్రాగుచు విస్మయం పొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసిన దోషం వలన నశించిపోవుదురు. Notice carefully, I am very much limited with what I have to speak on the media, so I'm little careful about it, but the verse gives a beautiful interpretation. నేను ఇప్పుడు ఈ యొక్క సమాజ మాధ్యమంలో చాలా తక్కువగా మాట్లాడవలసి ఉంది. కానీ ఈ యొక్క వచనము 2 వచనాలు కూడా చాలా చక్కటి వర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నాయి. True, what is happening around us as we just when you read the prophetical happenings, if you read carefully, it will be like reading the newspaper this morning. నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచించి ఈ ప్రవచనాత్మకంగా జరగబోయేటువంటి అంశాలు మనం చూస్తున్నప్పుడు, మన చుట్టూ గమనిస్తున్నటువంటి పరిస్థితులను కూడా గమనించినప్పుడు, ఒక ఉదయాన్నే మనం చదివేటువంటి ఒక వార్తా పత్రికలో ఏం చదువుతున్నామో చక్కగా దాని సూచన ప్రాయంగా అదే మనకు కనపడుతుంది. Jeremiah chapter 4, what does the prophet Jeremiah say? You see that all the great prophets are all involved in this prophetic statement. కాబట్టి ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా గొప్ప గొప్ప ప్రవక్తలందరూ కూడా ప్రవచించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇర్మియా Jeremiah గ్రంథంలో కూడా chapter 4, 26 to 28. Look at this. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 26, 28. Hmm. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషమునుగా దానిని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాపపడుట రద్దు చేయుటలేదు. So notice very carefully. I will give you one more reference for you for a better understanding. Lamentation chapter 4 verse 8. You look at what the writer portrays there. ఇంకొక వాక్య భాగాన్ని మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఇంకా కొంచెం చక్కగా అర్థం చేసుకోవటానికి గ్రంథకర్త ఎంత చక్కగా దాన్ని చిత్రీకరించాడో ఆ యొక్క మాటలు మనం చూసినప్పుడు చాప్టర్ Lamentation chapter 4 verse 8 and 9 please. 4-8 వచనం చదువుదాం. అట్టి అధికారము బొగ్గు కంటే నలిపాయను, వారిని వీధులలో చూసి వారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. క్షామహతులు భూఫలము లేక పొడవుబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. Again please continue chapter 5 verse 10. Look at that. 5వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణంలో కన్యకలను చెరిపిరి. I don't think there needs more clarity now. కాబట్టి ఇంతకంటే స్పష్టత అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. So I have stated the first one as broken economic condition. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి అంశం చిన్న భిన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితులు. L refers to limited resources. We saw in Ezekiel chapter 4 verse 16, even for bread they will cry. మనం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 16లో చూసినట్టుగా ఎల్ అనేది ఆ యొక్క స్కేర్సిటీ, మనకు వచ్చే ఆహార కొరత వల్ల వారు ఏ విధంగా క్షీణించిపోయారో వాటిని గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైన మాటలు మనం చదివాం. Hunger will spread throughout the world. ప్రపంచం అంతటా కూడా ఆకలి అనేది పెరిగిపోతుంది. And notice very carefully, I will also highlight something interesting in verse 6, chapter 6, verse 6 of Revelation. Look at this. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా మనం చూసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకుట వింటిని నాకు వినబడెను. It speaks about wheat for a penny, 3 measures of barley for a penny. It talks about the price. It talks about the scarcity. Then it specifically talks about the oil and the wine. ఇక్కడ జాగ్రత్తగా 3 విషయాలు మనం చూసినప్పుడు, ఒకటేమో అక్కడ ఉన్నటువంటి కొరతను గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా దాని యొక్క ధరను గురించి 1 సేరు గోధుమలు దేనారానికి 1 దేనారానికి 3 సేర్లు అనేవి మాట్లాడుతూనే ద్రాక్షారసము నూనె పాడు చేయవద్దు అనేటువంటి 3వ మాట మనం చూస్తున్నాం. In simple words, it is talking about the rich who could afford that also will struggle. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు కూడా
ఈ విషయాల వల్ల బాధింపబడతారనేటువంటి మాటను మనం గ్రహించగలం. which are not hurt as much by the drought as grain, though famines have occurred throughout, even though it occurs throughout the church age, but this is something specific he has given about oil and the wine. We'll come back to that later. ఈ యొక్క నూనెను ద్రాక్షారసమును పాడచేయవద్దనేటువంటి వాటికి అర్థాన్ని మనం ధ్యానిస్తూ వెళ్దాం. ఏ విధంగా అయితే సంఘ కాలంలో ఈ యొక్క కొరత ఏర్పడిందో అంతకంటే భయంకరమైనది రాబోయే కాలంలో క్రీస్తు రాకడలో జరుగుతుంది అనేటువంటి మాటలు మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. Are we in parallel with Matthew's Gospel 24 verse 7 now? కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాసిన దానికి మనము సమాంతరంగా సమంగానే ఉన్నామా అని ఒకసారి గమనించండి. Absolutely, we are on track. Look at that now. మనం చూసినప్పుడు సరిగ్గా సరిపోల్చి చూసినప్పుడు ఏదైతే యేసుప్రభువు వారు అక్కడ ప్రస్తావించారో అదే మాటల్ని మనం మిగతా గ్రంథాల్లో కూడా మనం చూస్తున్నాం. Verse 6 talks about rumors of war, the red horse. 6వ Verse అధ్యాయం 7 talks about చూసినప్పుడు యుద్ధాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎర్రని గురించి మనం చదివాం. verse 7 talks about famine, the black horse. కరువు గురించి మాట్లాడుతున్నప్పుడు నల్లని గుర్రాన్ని గురించి మనం ధ్యానించాం. Verse 7 next one talks about pestilence. తర్వాత 7వ వచనము తెగుళ్లకు సూచనగా మనకు కనపడుతుంది. So before that, let's conclude the few characteristic trait of the black horse. కాబట్టి ఒక నల్లని గుర్రాన్ని గురించినటువంటి కొన్ని అంశాలు మనం ధ్యానిద్దాం. The first thing is the broken economic condition. మొట్టమొదటిగా బి అనేటువంటి పదానికి చిన్న భిన్నమవుతున్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రపంచమంతటా. L talks about the limited resources. ఎల్ అనేటువంటి మాటకి చాలా వాటిల్లో మనకు వచ్చేటువంటి వనరుల్లో ఉన్నటువంటి కొరత. I would also draw your attention, A talks about artificial intelligent control. తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విధంగా ఏ అనే మాటకి ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి మేధస్సుతో ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన లేదా అంశాలన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. Look at Revelation chapter 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని చూద్దాం. Verse 16 and 17. Notice that. 16, 17 వచనాలు చూద్దాం. కాగా కొద్దివారు గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనను తమ నొసటనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. So notice carefully, we are coming to a very intense study now. I'm just going to touch upon the few things later on as the Lord gives us opportunity. We'll be studying more about this particular passage. But right now, you can see he talks about receiving a mark in their right hand and in their foreheads. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదవటానికి సమయం పడుతుంది కాబట్టి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు దీని గురించి మరింత లోతుగా మనం ధ్యానిద్దాం. అంతవరకు మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని పైన ఒకసారి దృష్టి ఉంచుదాం. Here it is talking about this is mainly talking about that no man might buy or sell. You see, notice carefully, situation will come that no man can buy or sell. Yeah. ఎవ్వరు కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అది గొప్పవారేమి, కొద్దివారేమి, దాసులు గాని, ధనవంత ఎవ్వరికి కూడా వారు కొనలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు అనేటువంటి చారిత్ర యొక్క ప్రవచనాత్మకమైన మాటలను మనం చూస్తున్నాం. Here is wisdom, let him that hath understanding count the number of the beasts, he says. Then he's talking about a very interesting aspect called 666. కాబట్టి ఇది మాట్లాడుతూనే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తూ 666 గురించి మాట్లాడుతూ ఒక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అనేటువంటి మాట. So notice very carefully, we are only fixing our eyes only on the 16th, 17th verse, talking about a mark. Antichrist will seek to gain total economic control of the world. కాబట్టి మనం వాటి గురించి కాకుండా 16, 17 వచనాల గురించి పైన మాత్రమే మన యొక్క దృష్టిని ఉంచుతున్నాం. ఏం చేస్తారంటే వచ్చేటువంటి అంత్యక్రీస్తు ఈ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల పైన అంతటా కూడా అధికారాన్ని సంపాదించుకోవడానికి క్రీస్తు విరోధి ప్రయత్నం చేస్తాడు. Although my main subject, even in my secular field, is economics, my master's, so I would love to speak many sessions mainly on this particular topic. But right now, we are not going to do that. నా యొక్క వృత్తి సంబంధమైనటువంటి జీవితంలో కూడా లౌకికంగా మనం చూసినప్పుడు నా యొక్క సబ్జెక్ట్ ఆర్థిక శాస్త్రం అయినా కూడా
నేను ఆ యొక్క లేఖన భాగాల్లో నుంచి కొన్ని వాటిని కాకుండా లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటలు మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. But what he wants, what does he want? What is his goal? అసలు ఏం జరుగుతుంది? ఏం కావాలి ఈ వ్యక్తికి? All people must worship him and receive a mark on their hand and forehead in order to buy or sell. కాబట్టి ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వ్యక్తి ఏసేటువంటి ఆ యొక్క ముద్రను వేయించుకోవాలి. అది ఆ యొక్క అధికారం చేపట్టడం కోసం అనేటువంటి అంతమంలో జరిగేటువంటి అంశం గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. My dear believers in Christ, in one way or other, you can notice very carefully, we are already on that track itself. నా క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, ఒక రకంగా చూచినప్పుడు ఏ విధంగానైనా సరే మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల కాలంలో మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. Although we are telling very true, absolutely it's true that it's not going to happen in the church age, but the preparation is all going on other side. Keep in mind. కాబట్టి సంఘ కాలంలో ఇది జరగకపోయినప్పటికీ కూడా కానీ జరిగేటువంటి సంభవాలు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా మనము చాలా సార్లు గమనిస్తున్నాం మన చుట్టుపక్కల పరిస్థితుల్లో. Oh, we should be very careful with all what is happening around us. It's all a preparation which is taking place, but the Lord has a greater plan for his bride, the church. కాబట్టి ఇవన్నీ ఎన్ని జరిగినప్పటికీ ఎంత భయంకరమైన వాతావరణం మనం ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే ప్రభు మనల్ని కాపాడేవాడు, ఆయన మనకు అండగా ఉంటాడు. Let's read James chapter 5 verse 4. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. What does the writer portray here? He talks about class injustice will take place. 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేను కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికి ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. Notice that exception is the rich person who is not possessed by his wealth and uses it instead. And he's talking about how in a situation like this, behold, the hiring of the labor which was reaped down your fields, which is of you kept back by fraud, crieth now. జాగ్రత్తగా ఇక్కడ యాకోబు రాసినటువంటి మాటలు మనం చూసినప్పుడు ఎవరైతే ధనవంతులుగా ఉండి ఉద్యోగం ఇచ్చి కూలికి పెట్టుకున్న వారిని హింసించినటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ ఏ విధంగా అంత్యకాలంలో జరుగుతాయో మనం చదువుతున్నప్పుడు వారికి పనినీయకుండా మోసముగా బిగబట్టేటువంటి కూలి కూడా మొరపెడుతుంది అనేటువంటి ఈ యొక్క అంతమ కాలంలో జరిగేటువంటి అంశాలు చాలా చక్కగా వివరించబడ్డాయి. So see, it talks about the class indifference and injustice which will take place. కాబట్టి సి అనేటువంటి ఆ యొక్క పదాన్ని మనం చూసుకున్నప్పుడు ఏ విధంగా ఈ యొక్క భేదాలు వారు సృష్టిస్తారు, తర్వాత వారు చేసేటువంటి అక్రమ పాలన వీటికి మనకు సాదృశ్యంగా కనబడుతుంది. Let us one more alphabet let's see and we will just close. That is Matthew's Gospel chapter 6 verse 19. ఇంకొక ఆల్ఫాబెట్ గురించి మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చాప్టర్ 6 వర్స్ 19 please. 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఎక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనండి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలింపుడు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. So coming back to the main context of Matthew's Gospel 24, it's all about the kingdom values. Now kingdom values are tested now. కాబట్టి ఏదైతే మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏదైతే చదువుతున్నామో పరలోక రాజ్య విలువలకు విరుద్ధంగా ఏ విధంగా రాబోయే కాలంలో జరుగుతాయో వాటిని గురించి కూడా మనం ధ్యానించాం. So we looked into broken economic condition. ఆర్థిక పరమైనటువంటి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. Limited resources will take place. ఉన్నటువంటి వనరులన్నీ కూడా చాలా కొరతలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. Artificial control by Satan, Antichrist. తర్వాత సాతాను యొక్క అంతిమ కృషి చేత ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా తన చేతుల్లో తీసుకుంటాడో కూడా మనం చూసాం. Classes of rich will also suffer with indifference and injustice. ధనవంతులు పేదవాళ్ళు కాకుండా ధనవంతుల్లో సైతం కూడా వారిలో భేదాలు ఏర్పడి వారు ఎంత కొరతకు గురవుతారో కూడా మనం వాక్య భాగంలో చూచాం. And the Lord Jesus will allow it to see whether kingdom values are tested or not. కాబట్టి యేసు ప్రభువారి మాట చెప్పడం దేశంలో
ఆ యొక్క దేవుని యొక్క రాజ్య విలువలు నిజంగా పరీక్షించబడినప్పుడు ఏ విధంగా ఉండబోతుందో ఆ యొక్క మాటలు పలికినట్టుగా మనం చూస్తాం. Oh, my dear believers in Christ, we have just, by the grace of God, we have just noted only 3 aspects. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, దేవుని కృపను బట్టి మనం కొన్ని విషయాలు మాత్రమే ధ్యానించగలిగాము. About the white horse, the red horse, and the black horse. తెల్లని గుర్రముల గురించి, ఎర్రని గుర్రముల గురించి, నల్లని గుర్రం గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన, వాటి యొక్క అర్థాలు, భావాలు మనం చూచాం. Although God has a bigger plan for Israel and the redemption of Israel. కాబట్టి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఇశ్రాయేల్ పట్టణాన్ని గురించి, ఇశ్రాయేల్ దేశాన్ని గురించి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే వస్తున్నాం. Notice very carefully, the bigger picture is about the national Israel, but the broader aspect of the love of God is about the spiritual Israel. కాబట్టి ఆయనకున్నటువంటి ప్రేమ ఇశ్రాయేల్ దేశం పైన ఉండవచ్చు కాక కానీ ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నటువంటి మనందరి పైన. Oh, my dear brothers and sisters, notice carefully how Revelation chapter 4 begins and now Revelation chapter 6, how it begins, makes a big difference. నిజంగా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఎంత చక్కగా ప్రారంభించబడిందో ఆ యొక్క అంతిమ విషయాలు ఏ విధంగా చక్కగా రాయబడ్డాయో మనం చూచాం. Notice carefully chapter 4 verse 4, chapter 4 verse 1 and 2, it talks about verse 1. Come up hither, I will show thee things which must be thereafter. See that? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. I'm going to conclude these 2 words. Come up hither. తర్వాత రెండవ వచనంలో ఆ మాట రాయబడింది. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ఎక్కి రమ్ము, look there. Come up hither. మీరు ఎక్కి రమ్ము, నేను జరగబోయే వాటిని నీకు తెలియజేస్తాను అనేటువంటి చక్కటి మాట. That is for the church. ఇది సంఘానికి ప్రభువు చెప్తున్నటువంటి మాట. Come and see. మీరు పైకి ఎక్కి వచ్చి చూడండి. That is by Antichrist. అది అంత క్రీస్తు చెప్పేటువంటి మాటలు. Revelation chapter 6 talks about come and see, not come up hither, come and see. 6వ అధ్యాయంలో చెప్పబడినట్టు కాకుండా ఇక్కడ చూస్తే పైకి ఎక్కి వచ్చి చూడండి అనేటువంటి మాటలు భిన్నంగా కనబడుతున్నాయి. That itself shows very clearly that the church is already there in heaven. కాబట్టి దీన్ని బట్టి మనకు బాగా అర్థమయ్యేది అప్పటికే సంఘము పరలోక రాజ్యంలో ఎత్తబడి అక్కడ ఉంది. Oh, my dear believers and guys, what is the focus of this teaching? Why do we need to learn this? నా క్రీస్తునందు ప్రియ విశ్వాస ద్వారా ఇది మనము ఈ యొక్క ఉపదేశాన్ని అంతా వినడం ద్వారా మనకు కలిగేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అని మనం చూసినప్పుడు the first verse of chapter 6 talking about I saw when the Lamb opened one of the seals. అక్కడ మనం చూసినప్పుడు ఒక గొర్రె పిల్ల నాకు కనపడింది అనేటువంటి మాట. చాప్టర్ 6 బ్రదర్, chapter 6 verse 1. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు అనేటువంటి మాట. Don't forget, it's the sovereign work of God. It's not that going against God or without God. Don't forget about it. Who opened the seal? Notice carefully, it is opened. Jesus Christ himself, the Lamb of God, breaks all the seals and discloses the devastating judgment of God upon the world. కాబట్టి మనకు రాబోయేటువంటి భయంకరమైనటువంటి తీర్పులన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం, పర్యవసానాలను మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ మనకు ఆదరణ కలిగించేటువంటి గొప్ప మాట గొర్రె పిల్ల అనగా మన ప్రభు అయినటువంటి క్రీస్తు ముద్రలను విప్పడానికి అధికారము కలిగినటువంటి వాడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనకు వచ్చేటువంటి ధైర్యం, ఆదరణ ఎంతో గొప్పది ప్రియులారా. Oh, my dear brothers in Christ, today morning, thank you so much for your kind attention and your keen observation, and be able to see that how we could be able to follow God's word, and the prophecies are so true. Much more we're going to see in the days to come. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, మీరెంతో ఓపికగా విని చాలా జాగ్రత్తగా గమనించి విన్నారని నేను ఆశిస్తున్నాను, నేను చూస్తున్నాను కూడా. కాబట్టి వచ్చే వారాల్లో కూడా దీని గురించినటువంటి మరింత ప్రవచనాత్మకమైనటువంటి సత్యాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రభు మనకి తన కృపను మనకు అనుగ్రహిస్తానని నేను ఆశపడుతున్నాను. Thank you. Vandanalu once again to everyone. God bless you. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు, మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అన్న, చాలా వందనాలు.
నేను మన మత్తయి సువార్త 24 మ్యాచెస్ 24th చాప్టర్ తీసుకొని ది పీరియడ్ ఆఫ్ ట్రిబ్యులేషన్ విషయంలో మరి పాత నిబంధనలు డానియల్, జకరియా మొదలగు గ్రంథాలు తీసుకెళ్ళి ప్రవక్తల గ్రంథాలు తీసుకొని కంపేర్ చేస్తూ రెవల్యూషన్ తీసుకొని కంపేర్ చేస్తూ చక్కగా ముద్రలు, గుర్రాలు మరి వాటి వివరాలు చక్కగా వివరించినందున చాలా వందనాలు. మరి 70 years ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ విషయం కూడా మెన్షన్ చేశారు. మరి చివరిలో చూస్తే మరి పరిస్థితులు, వాటి యొక్క విధానాలు, ఆ ముద్రలు విప్పినప్పుడు ఎలాంటి సంగతులు జరిగాయి అనేది మనకు అర్థమవుతుంది. రంగుల విషయంలో వాటి వివరణ తెలియజేసినప్పుడు కూడా చాలా ఆత్మీయ అర్థాలు మనకు తెలియజేసి వచ్చారు. కాబట్టి ఆర్థికంగా పతనావస్థలోకి మరి వనరులు ఎలాగా సంకల్పించబడ్డాయి, సాతాను యొక్క ఆర్థిక అధికారాన్ని ఎలా పుంజుకోవడానికి చూస్తున్నాడు, ధనవంతులైన కూడా కొరతను ఎలాగ ఫేస్ చేస్తున్నారు, రాజ్య విలువలు ఇవన్నీ కూడా మరి చివరిలో చక్కగా వివరించారు. వైట్, రెడ్, బ్లాక్ హార్స్ గురించి చక్కగా వివరించారు. మరి ఇజ్రాయిల్ యొక్క విమోచన, రిడెంప్షన్ ఆఫ్ ఇజ్రాయిల్, అది కేవలము మనకు మన పట్ల ఉన్న ఆయన ప్రేమను కనుపరిచినట్టు కూడా చక్కగా కంపేర్ చేసుకుంటూ చెప్పారు. కాబట్టి ఈ సంగతులు ఇంకా వివరంగా అర్థం కావాలంటే మనము మన సహోదరులు మనకి యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి చక్కగా వినొచ్చు. చివరిగా ఇప్పుడు ఆ వాక్యం అందించిన జోయల్ గారికి, చక్కగా ట్రాన్స్లేట్ చేసిన కేజీ రూఫాసన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ రవిమోహన్ వందనాలు ఉదయ్, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ఉదయ కాలమున 4737వ రోజుకు మమ్మల్ని మార్నింగ్ కాన్ఫరెన్స్ లో తీసుకుని వచ్చి మరి మా ప్రభా మరి బ్రదర్ జోయల్ అబ్రహాం గారి ద్వారా అందించిన వాక్య సత్యాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. చక్కని తర్జుమా చేసినటువంటి బ్రదర్ రూఫస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమం నడిపించినటువంటి మా ప్రియులు మరి దేవదానం గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపలాసానికి అప్పగిస్తున్నాం. ఈ కూడికలో ప్రార్థించిన వారు, పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. తిరిగి మేము కలుసుకున్న పర్యటన ఈ కృపాక్షణ మా వెంట ఉంచి నడిపించుదురని మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. చాలా వందనాలన్నా. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నిర్విరామంగా ఇట్టి రీతిగా ఈ జూమ్ నడిపిస్తున్నందుకు దేవుని నామంలో వందనాలు తెలిసిన వారి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేశారు, వందనాలు. మరి ఆ పాట పాడిన మృత్యుంజయ్ గారు, మడ్డిమని చంద్రన్న గారిని బట్టి వందనాలు. మరియదాస్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నానండి. మెసేజ్ కొరకు ప్రార్థన చేసిన మృత్యుంజయ బ్రదర్ని బట్టి వందనాలు. మరి చక్కగా వాక్యం అందించిన జోయల్ అబ్రాన్ గారికి, తర్జుమా చేసిన కేజీ రూఫాసన్ గారికి, క్లోజింగ్ ప్రేయర్ చేసిన రవి మనోహర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని తిరిగి మరి బర్నబాస్ గారికి అప్పగిస్తున్నా, వారు మిగతా సంగతులు చెప్పి ముగిస్తారు.